నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్ పునఃస్వాగతం. ట్రంప్ అధ్యక్ష పదవి అలంకరించిన తర్వాత ఆయన చేష్టలు చర్యలు చాలా వికృతంగా ఉండి ప్రపంచాన్ని అంతా చాలా కలవరపరుస్తూ ఉండే. అట్లాంటప్పుడు యాక్చువల్లీ ఫస్ట్లో మనకి ఇదివరకు అమెరికాలో కొంతమంది అధ్యక్షులను కాల్చి చంపడం, జాన్ ఎఫ్ కెనడీ, ఇవన్నీ మనకు తెలుసు. బట్ 2024లో ట్రంప్ పెన్సిల్వేనియాలో ఒక గంతకుడు దూరం నుంచి కాల్చడం, వాడిని పట్టుకోవడం, ఆయన సేఫ్ అయిపోవడం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ జూన్లో మొన్న ఇజ్రాయెల్ ట్రంప్కి ఒక సమాచారం ఉంది, ఇరానియన్స్ మిమ్మల్ని చంపడానికి అసాసినేట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు ఇదంతా అని చెప్తే, యాక్చువల్లీ సమ్మిట్ తర్వాత మధ్యలో బ్రిటన్లో కూడాను ఎయిర్పోర్ట్ మార్చి వచ్చారని చెప్పి ఇప్పుడు స్పెషల్గా కువైట్ వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి స్పెషల్ దీంట్లో ఆయన చేస్తున్నారు ఇదంతా అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ కింద తీసుకునేది అంతా అన్నారు. మరి అంత భద్రత ఇదంతా ఉన్న వాళ్ళు ఏదో ఒక 1 వీక్ టార్గెట్ ఇచ్చారు ఇరానియన్స్ ఎవరో పర్టికులర్ పర్సన్కి అని చెప్పి కూడా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అసలు ఇలాంటివి మనం ఖండించాలా లేకపోతే అసలు ఏమవుతోంది అనేది అర్థం కాలేదు. దీని మీద ఒక చిన్న వివరణ కావాలి. అసలు ఇరాన్కు పెద్ద అసెట్టే ట్రంప్ అయినప్పుడు ట్రంప్ను అసాసినేట్ చేయడానికి కానీ హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది అనుకోవటం నా దృష్టిలో కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు బ్లాప్ చేస్తూ ఉండొచ్చు. బ్లాప్ చేసి అమెరికాను ఇరాన్ మీద అటాక్ చేయడానికి మోటివేట్ చేయటంగా కొంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని నా అనుమానం. ఎందుకంటే కాస్త కేర్ఫుల్గా కనుక ఆలోచిస్తే ఇంకెవడైనా కనుక ట్రంప్ ప్లేస్లో ప్రెసిడెంట్గా ఉండుంటే ఈ యుద్ధం మొదలు పెట్టడానికి చాలా ఆలోచించుండేవాడు. యుద్ధంలో మనం సక్సెస్ అవుతాము అంటేనే ముందు స్టెప్ వేసి ఉండేవాడు, లేకపోతే వేసి ఉండేవాడు కాదు. స్టెప్ వేసిన తరువాత వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయి ఉండేవాడు. డెసిసివ్గా తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ చేసి ఉండేవాడు. అదేమీ లేకుండా రోజుకు ఒక పోస్టు, ఇవాళ రాత్రికంతా ఇరాన్ అంతా భస్మం అయిపోతుంది అంటాడు, రెండో రోజు ఐఎమ్ విత్డ్రాయింగ్ ఇట్ అంటాడు. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎక్కువ మాటలు తక్కువ పని, డెసిసివ్గా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇరాన్కు యాక్చువల్గా రిహాబిలిటేట్ చేశాడు. ఈ రిజీమ్ను రిహాబిలిటేట్ చేసిన ఘనత డొనాల్డ్ ట్రంప్కు తగ్గుతుంది. అట్లాంటి వాడిని ఇరాన్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనుకోవటం కరెక్ట్ కాకపోవచ్చు, జరగకపోవచ్చు. కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసుకొని తనకు తాను ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం కోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నవంబర్ ఎలక్షన్స్ కోసంగా ఈ పార్టీతో పడుతున్నాడని నా అభిప్రాయం. బేసిక్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో పప్పులో కాలేశాడు, బయటపడటం ఎట్లాగో తెలియక చస్తున్నాడు బేసిక్గా. అందుకనే అన్ని ట్వీట్లు వీడే ఇచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళు వచ్చి నన్ను బెగ్ చేశాడంటాడు, నేను ముందుకు పోయినానంటాడు, మళ్ళీ ఆయనకు వస్తాడు. వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఉన్నారు, చాలా కన్సిస్టెంట్గా 2 విషయాల్లో ఉన్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏ షిప్ పోయినా మా వాటర్స్ నుంచే పోవాలి, మాకు కప్పం కట్టాలి. దాని విషయంలో వాళ్ళు ఏమీ తగ్గటం లేదు వీడు ఎన్ని చెప్పినా కానీ. మరి వాళ్ళు అంత గట్టిగా చేస్తున్నప్పుడు వీడు చేయాల్సింది ఏంటి? అది నాకు కాదు అని అంటే ఇక బాంబింగ్ చేసి యుద్ధానికి వెళ్ళాలి. ఆ ధైర్యం వీడికి లేదు. సో ఒక రోజు ఈ మాట అంటాడు, ఓ రోజు ఆ మాట అంటాడు. సో ఇటువంటి పరిస్థితిలో ఐ థింక్ ఇట్స్ ఎ వాలటైల్ సిచ్యుయేషన్. ఎప్పటికైనా కానీ ఆ షోడౌన్ రావచ్చు. బట్ ఇతన్ని అసాసినేట్ చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది అనేది నేను ఒప్పుకోను. బట్ ప్రయత్నిస్తే పెద్ద కష్టం కాదు. ఈ రోజుల్లో ఎవరినైనా, ఎంతమందిని ఇరాన్లో వీళ్ళు పోయి అసాసినేట్ చేశారు, ఇంక్లూడింగ్ దట్ ఖొమైనీ అండ్ అదర్స్. సో ఈ ఇంటెలిజెంట్ నెట్వర్క్స్ చాలా చాలా పవర్ఫుల్గా తయారవుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉన్నది. సో ఒక ప్లాన్ వేసుకుంటే అవన్నీ లేపేయటం అనేది ఒక పెద్ద ఇష్యూ కింద అవుపించటం లేదు. బట్ ఆ యాంగిల్లో ఇరాన్ ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు ఈ రోజున్న పరిస్థితుల్లో అవుపించటం లేదు. చూద్దాం ఈ వార్ ఎక్కడికి పోతుందో ఏమవుతుందో. బికాస్ రోజుకొక మలుపు తీసుకుంటూ ఉన్నది. దానికి తోడు వీడు అనవసరంగా ప్రేలాపం చేయటం, యాక్షన్ లేకపోవటం ఇరాన్కి యాక్చువల్గా అడ్వాంటేజ్ అవుతున్నాయి. నమస్కారం.